నా జీవమంతయు నీతో చేరి వసింపుము నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. అందరికీ మరణాత. దయచేసి మీ పక్కన ఉన్నటువంటి వాడు కూడా రెండు చేతులు జోడించి మరణాత తెలియచేద్దాం. రైట్. అలాగే మరి ప్రియ దేవుని బిడ్డలారా, మీ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి మీ యొక్క మొబైల్స్ స్విచ్ ఆఫ్ ఆర్ రింగ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దైవ సాన్నిధ్యంలోనికి వచ్చినటువంటి వారమై ఉన్నాం గనుక మరి ఏ విధముగా కూడా మరి దేవుణ్ణి అగౌరవపరిచే విధంగా మనం దైవ సన్నిధిలో ఉండకూడదు. అందుకనే మరి మొబైల్స్ మాట్లాడడం కానీ చూడడం కానీ, అలాగే వాక్యము వెదజల్లుచున్నప్పుడు బయటికి వెళ్ళిపోవడం, ప్రార్థన అంతా అయిన తర్వాత రావడం, ఇలాంటి మంచి మంచి పనులు మీరు చేయొద్దని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రైట్. మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వకంగా మరణాత. అందరికీ మరణాత. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన మూడవ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయుడా, అప్రమేయుడా, నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవా, నీకు స్తోత్రములు. ఈ సమయంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసములో మొదటి ఆదివార ఆరాధనలో, అనగా ప్రభు సంస్కారం పొందుకునే ఆరాధనలో మమ్ములను నడిపించుకుని ఉన్నారు. స్తోత్రములు దేవా. మహోన్నతుడా, నీ యొక్క వాక్యమును నీవు అందించనున్నారు గనుక నాతో మాట్లాడండి, మమ్మల్ని మరుగుపరచండి. ఆదివారము ఆరాధనలో భయముతోనూ భక్తితోనూ ఏకీభవించాలి అని సెలవిచ్చిన రీతిని బట్టి అయ్యా, ఇక్కడ కూర్చున్న మాలో ఆ భక్తి, ఆ భయము మేము కలిగి ఉన్నట్లుగా కృప చూపించండి. స్థిరమైన మనస్సు, బలమైన బుద్ధి, కుదురుగా కూర్చునే గుణం మా అందరికీ దయచేయమని దీవించుమని వాక్యము నేనే నాని సెలవిచ్చిన మా మంచి బోధకుడును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, నేటి దినాన ఈ యొక్క ఆదివార ఆరాధనలో ఏకీవించిన మనందరకు మన దివ్యదేవుడును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన దీవెన ఆశీర్వాదం చేర్చబడిన మనందరకు త్రిత్వ దేవుని ద్వారా అనుగ్రహించబడును గాక. ఆమేన్. మరి ఈ చదవబడినటువంటి వాక్య భాగము గత 3 వారములుగా మనము ధ్యానించుకొనిచ్చినటువంటి వారమై ఉన్నాం. మరి ఇక్కడ రాయబడినటువంటి మాటలో మొదటిగా మనం చూస్తూ ఉన్నప్పుడు అపోస్తులైనటువంటి యొక్క యోహాను గారు 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, ప్రియుడా, ప్రియమైన గాయు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అనేటువంటి దాన్ని బట్టి ఒక వారము మరి వర్ధిల్లుట ఆత్మీయ రీతిగా అనేటువంటి దాని గురించి చెప్పుకున్న వారమై ఉన్నాం. అలాగనే రెండవదిగా మరి అన్ని విషయములలో వర్ధిల్లుట అనేటువంటి దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. మరి ఈ రోజున
మరి సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అనేటువంటి మాట గురించి ధ్యానం చేసుకుందాం. చూడండి, యోహాను గారు ఈ గాయు అనేటువంటి సత్యవంతుడైన మరి చక్కటి విశ్వాసిగా ఉన్నటువంటి ఆయనకు వ్రాస్తూ, నీవు ఆత్మీయ రీతిగా వర్ధిల్లుచున్న ప్రకారము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సంఘములో సముఖములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మీయ రీతిగా ఎదుగుతూ ఉంటాడు. ఆత్మీయ రీతిగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఈ జీవితము చాలే, ఆ తర్వాత నేను దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళిపోతే సరిపోతుందిలే అని అనుకుంటూ ఉంటాడు. అలాగనే క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి వారిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, ఈ భూమి మీద నేను వర్ధిల్లకపోయినా పర్వాలేదులే, నేను దేవునిలో కొనసాగుతున్నానులే, పేదవాడుగా ఉన్నా పర్వాలేదులే, ఏమీ లేనివాడుగా ఉన్నా పర్వాలేదులే అని అనుకునేటువంటి స్వభావముతోనే ఉంటాం తప్ప, ఇక్కడ నేను వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండాలి, దేవుడు నన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలి అని ప్రార్థన చేసుకోవడంలో కూడా తప్పు లేదు అనేటువంటిది ఒక బైబిల్ గ్రంథము ద్వారా, ఈ వాక్యము ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకని అనంటే, ఈ గాయు అనేటువంటి ఆయన ముందుగా ఆత్మీయ రీతిగా వర్ధిల్లుచు ఉన్నాడు. అలాగే మనము కూడా దేవునిలో ఆత్మీయ రీతిగా ఎక్కువగా ప్రార్థనలో ఉంటాం. మరి అయినను మనము కూడా మన యొక్క వ్యాపారములలో కానీ, ఉద్యోగాలలో కానీ, ధనరీత్యా కానీ, ఆస్తుల విషయంలో కానీ మనము వర్ధిల్లాలి అని ఎలాగైతే యోహాను గారు గాయు విషయంలో కోరుకుంటున్నాడో, అలాగే దేవుని యొక్క సేవకుడుగా ఉన్నటువంటి నేను కూడా, ఇదిగో నేను వర్ధిల్లుచున్న ప్రకారము మీరు కూడా వర్ధిల్లాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే సంఘ విశ్వాసులు కూడా ఆత్మీయ రీతిగానే కాదు కేవలం వర్ధిల్లేది, భౌతికముగా అనగా ఈ లోకములో అందరూ ఎలాగైతే చక్కటి ఆస్తులతో అంతస్తులతో ఉంటారో అటు రీతిగా అందరూ కూడా వర్ధిల్లాలని దేవుని చిత్త ప్రకారముగా కోరుకుంటున్నటువంటి యోహాను ప్రార్థన వలె నేను కూడా కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేంటండి, ఈ లోకంలో ఏమీ సంపాదించొద్దు, ఈ లోకంలో ఏమి ఉండకూడదు కదా, అంతా దేవుడు పయనిస్తాడు కదా అని అనుకుంటే అది పొరపాటే. ఇక్కడ కూడా మనము ఉన్నతమైనటువంటి స్థితిని దేవుని ద్వారా కలిగి ఉండవచ్చు. యోబు గారు ఆస్తి ఎంతో తెలుసా? అబ్రహాము గారి యొక్క ఆస్తి ఎంతో తెలుసా? ఇస్సాకు గారి యొక్క ఆస్తి ఎంతో తెలుసా? యాకోబు గారి ఆస్తి ఎంతో తెలుసా? ఈ రకంగా చూస్తే బైబిల్లో అనేక మంది గొప్ప గొప్ప ఆస్తులను ఇహలోకములో కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఒక ప్రక్కన దేవుని భయము కలిగి, దేవుని ప్రార్థన చేసుకుంటూ, దేవుని ద్వారా ఆశీర్వదించబడుతూ, క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున ప్రతి వారిని వృద్ధి చేసేటువంటి వాడుగా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఈ లోకములో వర్ధిల్లుట అవసరమై ఉన్నది. మీరు వర్ధిల్లాలి, గొప్ప గొప్ప స్థితిలో ఉండాలి, గొప్ప గొప్ప స్థాయిలో ఉండాలి, గొప్ప గొప్ప అంతస్తులో ఉండాలి. ఇదే గాయు విషయంలో యోహాను గారు కోరుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, సంగమా, దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన యోహాను గారు చేస్తున్నారు. ఒకవేళ దేవునికి చిత్తములో ఈ ప్రార్థన లేదనుకోండి, ఆయన చేయడు. యోహాను గారు 12 మంది శిష్యుల్లో ఒక గొప్ప శిష్యుడు, చివరి వరకు ఉన్న శిష్యుడు, అందరూ చనిపోయినా మిగిలి ఉన్న శిష్యుడు, ప్రకటన గ్రంథం రాసిన శిష్యుడు, దేవునితో మాట్లాడిన శిష్యుడు,
దేవునికి ప్రార్థించి గొప్ప గొప్ప కార్యములను పొందుకున్న ఈ యోహాను గారు చేసిన ప్రార్థన గాయు విషయంలో ఏంటి అనంటే, ఇదిగో సౌఖ్యముగా ఉండవలెనని నేను ఏం చేస్తున్నాను, దేవునికి ప్రార్థించుచు ఉన్నాను. ఈ ప్రార్థన దేవుని చిత్తమైతేనే కదా ఆయన ప్రార్థన చేసేది. కనుక ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు, అలాగే నా ప్రార్థన కూడా దేవుడు వింటాడు అనేటువంటిది మనం యొక్క వాక్యము ద్వారా ఆలోచన చేయాలి. చూడండి, గాయు అనేటువంటి ఆయన యొక్క మొదటి స్థితిని మనము చూస్తే, ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన యొక్క ఆత్మీయ స్థితి చాలా ఆరోగ్యకరముగా ఉన్నది. ఆత్మీయ ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఈ రెండు కూడా విశ్వాసికి చాలా అవసరం. ఆత్మీయ ఆరోగ్యము కలిగి శారీరక ఆరోగ్యము కలిగి ఉండకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, అది కూడా వ్యర్థమైనటువంటి జీవితమే అని మనం అనుకోవాల్సిన వారమై ఉన్నాం. కారణం ఏంటి అనంటే, చూడండి, ఇక్కడ ఒక దైవజనుడు ఏమని రాస్తూ ఉన్నాడు అనంటే, ఈ వాక్యములో సెలవిచ్చిన మాట యోహాను గారు గాయ విషయంలో సౌఖ్యముగా ఉండవలెనని నేను ప్రార్థిస్తున్నాను. సౌఖ్యముగా అంటే అర్థం మనం చెప్పుకున్నాం, గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యము కలిగి ఉండుట. అలాగనే ఈ యొక్క ఫిజికల్గా మనము మంచి ఆరోగ్యము కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మెయింటైనింగ్ గుడ్ హెల్త్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హానరింగ్ గాడ్ అని ఒక ఆయన అన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, మంచి ఆరోగ్యము కలిగి ఉండుట అనేటువంటిది కూడా దేవుని మహిమ పరచడమే. మంచి ఆరోగ్యం, అనారోగ్యవంతులుగా ఉండకపోవడం, మన యొక్క శరీరానికి కావలసిన మంచి మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం, దానిని బట్టి శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. మంచి మంచి వాక్యాలు విని దాని ప్రకారముగా నడుచుకోవడం బట్టి ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆత్మీయ ఆరోగ్యమే కాదు, శారీరక ఆరోగ్యము కూడా అవసరమై ఉన్నది. ఇక్కడ మనం చూస్తే గనుక సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థన చేయించు ఉన్నాను. చూసారా, సౌఖ్యముగా, ఆరోగ్యముగా, మంచి ఆరోగ్యము. మనం చదువుకున్నటువంటి పుస్తకాల్లో కూడా చూస్తే ఆరోగ్యమే మహాబలము. కొద్దిసేపు నేను మీ మధ్యలో ఒక డాక్టర్ని అవుతా. అంటే మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం విషయంలో, ఆరోగ్యం ఎలాగుండాలో అని చెప్పే విషయంలో ప్రతి దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు నేను చెప్పి ఆ తదుపరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళతాను. చూడండి, ఇక్కడ మన యొక్క ఆరోగ్యము గురించి మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఫిజికల్గా మంచి ఆరోగ్యం కలిగి ఉన్నవాడే ఈ ఎస్ఏ టెస్ట్లో కానీ పోలీస్ టెస్ట్లో కానీ పాస్ అవుతాడు. ఫిజికల్గా ఆరోగ్యము లేని వాడిని తీసుకుంటారా? పోలీసుడే తీసుకోకపోతే ఏమండి ఇంకెవరు తీసుకుంటారు? పోలీసుడు తీసుకోడు. ఎస్ఐ టెస్ట్లో, పోలీస్ టెస్ట్లో ఇలాగున ఫిట్నెస్ ఉండాలి, ఆరోగ్యం కలిగి ఉండాలి. అలాగే మన జీవితంలో కూడా ప్రభువును ప్రార్థిస్తున్నాం కదా అని ఇష్టానుసారమైన మసాలా కూరలు, ఇష్టానుసారమైన మాంసం కూరలు, ఇష్టానుసారమైన అరగని విధముగా ఆహార పదార్థాలు తీసుకుంటే ఎవరికి నష్టం చేకూరుస్తాయి? ఆహార పదార్థాలు మనకే నష్టము చేకూరుస్తాయి. ఈ తినే ఆహార విషయంలో మనము జాగ్రత్తగా ఉండని ఎడలా మన ఆరోగ్యం నాశనం అవుతుంది. అందుకనే ఎంజాయ్ గుడ్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కలిగి ఉండాలని, ఆనందంగా ఉండాలని అందరూ చెప్తూ ఉంటారు కదా. మరి మనము తీసుకునే ఆహారము ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనము దృఢంగా ఉండాలి. శరీరము దృఢంగా ఉండాలి. శరీరము
మంచి ఫిట్గా ఉండాలి. శరీరము మంచి ఎక్సర్సైజ్ కూడిన దానితో కలిగి ఉండాలి. చాలామంది ఆహారం తింటారు కానీ వారు ఎక్సర్సైజ్ చేయరు. చాలామంది ఆహారం తింటారు కానీ దాన్ని అరిగే విధానంలో సరిగా చూసుకోరు. ఇష్టానుసారంగా టైము లేదు, ఏమీ లేదు, అర్ధరాత్రి కూడా తినేటువంటి వారుగా ఉంటారు. మరలా తర్వాత, దేవా నా కడుపంతా నొప్పే నాయన, మసాలాతో నిండిపోయింది, మాంసాలతో నిండిపోయింది. అనారోగ్యం వచ్చిన తర్వాత, యేసయ్యా ఈ ఆరోగ్యము నాకు దయచే, అనారోగ్యాన్ని తీసివేయి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. బాగా తినడం ఎందుకు? అలాగునే నన్ను మరలా స్వస్థపరచు అని చెప్పడం ఎందుకు? తినొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇదివరకు పెద్దలు ఒక మాట చెప్పేవారు. ఏంటి అని అంటే, పిట్టలు ఎగిరే వేళల్లో ఏమన్నారండి? పిట్టలు తిరిగే వేళలో భోజనం చేయాలట. పిట్టలు తిరిగే వేళ భోజనం చేసే సమయం. పిట్టలు ఎప్పుడు వస్తాయి బయటికి? ఉదయం 5 ఆ ప్రాంతంలో వస్తాయి. మరలా సాయంత్రము సూర్యాస్తమయం లోపు మరలా గూడికి చేరుకుంటాయి, తింటాయి, ఆహారాన్ని పిల్లలకు తీసుకెళ్తాయి. మరలా 6 తర్వాత అవి తినటం ఎప్పుడైనా మనం చూడగలమంటే చూడం. మరి మనకే ఈ హైదరాబాద్ పట్టణంలో సమయం లేదు, ఏమీ లేదు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ప్రతి చోట కూడా 10 దాటిన తర్వాత, 11 దాటిన తర్వాత, 12 దాటిన తర్వాత ఇంట్లో ఒకవేళ ఎవరు ఏం చేయలేదంటే కనుక ఏమున్నాయి? జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, ఇలాగ నానా రకాలుగా తీసుకొని అర్ధరాత్రులు తినడం. దేవుడు మనకి శరీరంలో ఇచ్చినటువంటి ఈ మెకానిజమునకు ఇంకా ఏం చేస్తూ ఉంటాం? ఈ మిషన్కి పని అప్పచెప్తూ ఉంటాం. 6 గంటల లోపు ఆహారం తీసుకొని చక్కగా మీరు రెస్ట్ తీసుకున్నారనుకోండి, లోపల ఉన్నటువంటి మిషన్ ఏం చేస్తుంది? పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంతేగాని పడుకునే సమయంలో కూడా వాటికి ఇంకా పని అప్పచెప్పామనుకోండి, ఏమవుతుంది? మిగతా ఆర్గాన్స్ అనేటువంటివి దెబ్బతింటాయి. కనుక మనం ఆహారము తిన్నా మనకేం కావాలి శరీరానికి అనంటే ఎక్సర్సైజ్ కావాలి. మీలో చెప్పండి, ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు? చెప్పేవాడిని నేను చేస్తున్నాను. రోజుకో గంట అయినా పార్కులోకి వెళ్ళి జాగింగ్ చేస్తా, వాకింగ్ చేస్తా. 1 అవర్ ఈజీగా ఉంటాను నేను అక్కడ. ప్రతిరోజు మానను నేను. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో అలాంటివే తీసుకుంటా, ఇష్టానుసారంగా తీసుకోను. మీరు పెట్టినా నేను తిన్ను. కారణం ఏంటి అనంటే, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటూ ఉన్నాను. ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి, వర్కౌట్స్ చేయాలి. ఒకవేళ జిమ్కి వెళ్ళాలంటే కనుక కుర్రోళ్ళు, యూత్ ఎవరైనా సరే జిమ్కి వెళ్ళొచ్చు. మాకు సమయం ఎక్కడ ఉన్నదండి? మాకు వర్క్ చేయడమే సరిపోతుందండి. ఈ వర్క్ చేయడంలో ఈ పొట్ట కాస్త ఏమైపోద్ది? ఈ పోడియంలాగా ఎదరికొచ్చేస్తుంది. ఎందుకంటే పని. ఎవరిని ఉద్దేశం నేను చెప్పట్లేదు సుమా. ఒకవేళ మీరు ఫీల్ అవుతారేమో, ఫీల్ అవద్దు. పొట్ట ఉన్నవారులారా ఫీల్ అవద్దు. ఒకవేళ పొట్ట ఉంటే కనుక ఆ పొట్టను ఏం చేసుకోవాలా? ఈరోజు జీవనయ్య గారు చెప్పిన తర్వాత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకనే మా పాస్టర్లో కొంతమందికి ఏం అక్కర్లేదట? పోడియం అక్కర్లేదు. ఎందుకని అక్కర్లేదు? ఈ పాస్టర్ గారు పొట్టలు ఎక్కడికి వస్తాయి? పోడియంలాగా ఎదరికొచ్చేసేసరికి ఈ బైబిల్ ఎక్కడ ఎట్టుకోవచ్చు అనమాట. ఈ పొట్ట మీద తెచ్చుకొని చెప్పచ్చు వాక్యం. మరలా ఇలాగ అన్నాం అనుకోండి, ఇదో కాంట్రవర్సీ. పాస్టర్ గారు నీకేమన్నా మామూలుగా కనిపిస్తున్నాడా? అతను తింటే ఏంట్రా, అతను పొట్ట పెరుక్కుంటే నీకేంట్రా అని అనేటువంటి వారు కూడా లేకపోలేదు అంటారు. నేను చెప్పేది ఎవరి మీద కుళ్ళుతోటి కాదు కదా, ఆరోగ్యము నిమిత్తముగా. లేకపోతే దేవుని బిడ్డలారా, ఒకప్పుడు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికేటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయా మటన్లు, చికెన్లు, మసాలాలు బాగా తినేసి కుమ్మేసి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి? మీకు మీరే ఆయిల్ని తేస్తారు. ఏదో ఆయిల్ ఫ్యాక్టరీ మీకు దగ్గర ఉన్నట్టు ప్రతిరోజు ఆయిల్.
ఈయన పాపం తేలాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎవరు? యజమానుడు. 2 లీటర్లు తెస్తాడు, అయిపోద్ది. 3 లీటర్లు తెస్తాడు, అయిపోద్ది. ఏంట్రా అంటే పోసేస్తాం. ఏమండి, వండేయడం, తినేయడం. మీ మీద ప్రేమ లేదనో కాదండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది నేను చెప్పడమే కాదు, పాస్టర్ గారు ఏంట్రా డాక్టర్ గారులాగా చెప్తున్నారు అని అనుకోవద్దు. చూడండి, రాజ భోజనమును వదిలిపెట్టినటువంటి దానియేలు, షడ్రకు, మేషకు, అబేదనకు ఏం తిన్నారు? శాకాహారం తినలేదా? ఆకుకూరలు తినలేదా? కాయగూరలు తినలేదా? మనకి ఏమి ఇష్టం ఉండదండి. ఆ దొండకాయ ఇష్టం ఉండదు, బెండకాయ ఇష్టం ఉండదు, బీరకాయ ఇష్టం ఉండదు, కాకరకాయ అస్సలు ఇష్టం ఉండదు, పొట్లకాయ అయ్యి బాబోయ్ కాళ్ళు పొడుగైపోతాయేమో అది తినరు. దొండకాయ తింటే నేను దొండకాయలాగా అయిపోతాయేమో అది తినరు. కాకరకాయలాగా బొడుపులు వస్తాయేమో శరీరం మీద తినరు. అంతేనా? లేకపోతే దేనికి తినరు? చేదుగా ఉంటుందని. ఇలాగ ఇవన్నీ తినకుండా ఉంటే ఆరోగ్యం ఎలా వస్తుంది? అందుకనే అన్నారు ఆరోగ్యము మహాబలం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సౌఖ్యముగా ఉండవలెనని, ఇదిగో ఆత్మీయ రీతిగానే కాదు గాయూస్, నీవు ఆరోగ్యపరంగా కూడా గుడ్ హెల్త్ కలిగి ఉండాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. అలాగే సంఘ బిడ్డలారా, మీరు ఆత్మీయ రీతిగానే కాదు, లోకములో వర్ధిల్లడమే కాదు, మీరేం కలిగి ఉండాలి? చక్కటి ఆరోగ్యము కలిగి ఉండాలి. అందుకనే చూడండి ప్రియ దేవుని జనాంగమా, దేవుని సంగమా, ఈ యొక్క జీవితములో మనము ఏ విధముగా ఆహారాన్ని తీసుకున్నా సరే మన శరీరానికి ఏం కావాలా? వ్యాయామము కావాలి. శరీరానికి ఎక్సర్సైజ్ అవసరము. శరీరానికి ఏం అవసరం? ఎక్సర్సైజ్ అవసరం. గంటైనా రోజుకు ఎక్సర్సైజ్ చేస్తే శరీరము దృఢంగా ఉంటుంది. గంటైనా రోజుకు దైవ ధ్యానములో గడిపితే ఆత్మీయ స్థితి ఆరోగ్యంగా ఉంటుంది. గంట ఎక్సర్సైజ్ శరీరానికి, 1 గంట దేవుని సన్నిధి అనే ఎక్సర్సైజు నీ యొక్క ఆత్మీయ స్థితికి. ఇప్పుడు తినాలంటారా తినొద్దంటారా అయ్యగారు? అని తినండి, మంచి ఆరోగ్యమే తినండి, మంచి ఆహారమే తినండి. చూడండి, చాలామంది మరి సేవకులైనటువంటి వారిని, సేవకుని కాబట్టి సేవకుల గురించి చెప్తున్నాను. చాలామంది సేవకులైనటువంటి వారు మరి విశ్వాసులైనటువంటి వారు పెట్టేటువంటి ఆహార పదార్థాలని కాదనక తినేస్తూ ఉంటారు. మీరేమంటారు? అయ్యా మా ఇంటికి వచ్చారు, రాక వచ్చారు, మేము వండిన 10 రకాలు మీరు తినకపోతే మాకు ఆశీర్వాదం ఎలాగొస్తుందండి అని అంటే ఆ మాటను బట్టి ఏమనుకుంటాడు పాపం? అయ్యో ఇవన్నీ తినకపోతే ఆశీర్వాదం రావట్లేదు అనుకుంటారు అని తిన్నారనుకోండి. మీ ఆశీర్వాదం పక్కన పెట్టండి, ఎవరు ఆరోగ్యం పాడవుద్ది? పాస్టర్ గారి ఆరోగ్యాన్ని మీరు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీరేం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు, పాడైపోతుంది. ఇప్పుడు ఈ సేవకుడు మరి చివరి దశలో ప్రియ దేవుని బిడ్డలారా చాలా అనారోగ్యంగా ఉంటాడు. శరీరానికి అనారోగ్యం వచ్చి ఒకవేళ దేవునిలో ఉన్నా సరే ఆ అనారోగ్యము చనిపోయేంత వరకు ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏంటయ్యా ఇంత సేవ చేశాడు కదా ఈ పాస్టర్ గారికి, ఈ సేవకుడికి, లేక ఈ విశ్వాసికి ఇంత అనారోగ్యం వచ్చిందేంటి? ఈ అనారోగ్యంతో ఎలాగున్నాడు? దేవుడు స్వస్థపరచలేదా, స్వస్థపరచడా అని అనుకుంటూ ఉంటారు. చూడండి, దేవుని యొక్క యాజకులైనటువంటి వారికి, సేవకులైన వారికి, లేక దేవునిలో భక్తిగా పెరుగుతున్న వారికి ఒకవేళ అనారోగ్యము గనుక వస్తే, దేవుడు తగ్గించకపోయినా వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళుటకు కారణం ఏమిటో తెలుసా? ముందుగా ఒకవేళ నువ్వు బాగా భక్తిగా ఉన్నావు, నీవు దేవుని దగ్గరకు వెళ్ళే లోపు ఒకవేళ ఆత్మీయ స్థితి నీలో సరిగా లేకపోతే, నీవు మొదట చేసిన క్రియలను బట్టి గుర్తుంచుకొని దేవుడు తీసుకెళ్ళడు. నీవు చనిపోయేలోపు నీవు ఏ స్థితి కలిగి ఉన్నావో, ఏ ఆత్మీయ స్థితి
బలమైన రీతిగా ఉన్నదో, భక్తి కలిగి ఉన్నావో, దానిని బట్టి దేవుడు నిన్ను ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు తప్ప, ఒకప్పుడు నేను చాలా భక్తిగా ఉన్నానండి, ఈ 2-3 సంవత్సరాల నుంచి నేను సరిగా లేనండి, పాపాలు చేస్తున్నాను, దేవునికి దూరంగా ఉన్నాను, దేవునికి దగ్గర లేను, ఇలాగుంటే గనుక వారందరూ కూడా దేవుని దగ్గరికి వెళతారా అంటే వెళ్ళరు అని నేను అంటాను. అదే గనుక అనారోగ్యవంతుడు, చివరి దశలో ఉన్న అనారోగ్యంగా ఉన్న వారి యొక్క మనసు అంతా ఎవరి మీద ఉంటుంది? నిత్యము పాటలు పాడుకుంటూ ఉంటాడు, ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఇదిగో దేవుడు స్వస్థపరచలేదేంటి అని నీవు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. కానీ ఆ చివరి జీవితంలో ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా సరే, ఆయన చేసే ప్రార్థనలు బట్టి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. కనుక నాకు అనారోగ్యంగా ఉంది, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అని అనుకోవద్దు. ఏ విశ్వాసి కూడా, ఏ పాస్టర్ గారు కూడా. ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా, మంచం మీద పడి ఉన్నా, ఎవరి మేలు కొరకు? నీ మేలు కొరకే. ప్రియమైన బిడ్డలారా, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక ఆటో నడుపుతూ ఉండేవాడు. అయితే తన జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ దేవుని యొక్క భక్తిలో లేడు, సరిగా లేడు. ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళేవాడు కాదు. కానీ ఎప్పుడైతే తను భయంకరమైనటువంటి ఒక వ్యాధిని కలిగి ఉన్నాడో, ఆ వ్యాధిని బట్టి చివరి సమయంలో ఎక్కువగా ప్రార్థనలో గడపడం మొదలుపెట్టాడు. ఎక్కువగా వారి యొక్క గృహములో ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. తన యొక్క పాపమును దేవుని దగ్గర కన్నీళ్లతో ఒప్పుకున్నాడు. నా జన్మ పాపము, నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపమును యేసుక్రీస్తు నామములో ఆయనే తన యొక్క రక్తముతో కడిగి శుభ్రపరచాలని దేవుణ్ణి వేడుకున్నాడు. తనకు వచ్చినటువంటి జబ్బు ఏంటి తెలుసా? ఎయిడ్స్. తనకి వచ్చింది ఎయిడ్స్, తన భార్యకి వచ్చింది ఎయిడ్స్. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇంకా చనిపోతాను అని తెలిసిన అతను కానీ తన భార్య కానీ ఎప్పుడైతే కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ దేవునిలో ఉన్నారో, వారు ఒకానొక సమయానికి చనిపోయారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏం కలిగి ఉన్నారు? చనిపోయే లోపు భక్తి కలిగి ఉన్నారు. ఇది అసలైన ఆత్మీయ ఆరోగ్యం. అంటే దేవునిలో ఉన్నవారు కూడా చాలామంది పైకి ఆరోగ్యకరంగా, శారీరకంగా ఆరోగ్యకరంగా కనిపించవచ్చు, కానీ లోపల ఆత్మీయ రోగాలు ఉంటాయి. వారిలో ప్రార్థన ఉండదు, పాప క్షమాపణ ఉండదు, వారిలో దేవుణ్ణి చూచే అంతస్తు ఉండదు, వాక్యము చదివే అంతస్తు ఉండదు, ప్రార్థనలకు వచ్చే స్థితి ఉండదు. ఇవన్నీ కలిగి ఉంటే మరి నీ యొక్క ఆత్మీయ స్థితి రోగంతో ఉన్నట్ట, బలంగా ఆరోగ్యంగా ఉన్నట్ట అని అంటే ఏం చెప్తారు? బలహీనంగా ఉన్నట్లే. కనుక చూడండి, ఇలాగున ఎవరు ఏ విషయంలో ఎలాంటి వారైనా ఒకవేళ అలాంటి అనారోగ్యము కలిగి ఉంటే వారు చివరి దశకములు ఎవరికి దగ్గర అవుతారు? దేవునికి దగ్గర అయ్యేటువంటి వారుగా ఉంటారు. అలాగే కొంతమంది విసుగుతో దేవునికి దూరం అయిపోయేటువంటి వారు కూడా ఉంటారు. ఇదిగో నేను ఎంత సేవ చేశాను కదా, ఇదిగో నేను ఎంత దేవునికి ఇచ్చాను కదా, దేవుడే నాకు ఎందుకు తీసుకొచ్చాడు? ఎవరెవరో చెప్పినటువంటి మాటలను బట్టి విసుక్కుంటారు. దేవుణ్ణి విసుక్కుని దేవునికి దూరం అయిపోతారు. కనుక అలా కాదు దేవుని బిడ్డలారా. ఈ రోజున ప్రతి విశ్వాసి ఆరోగ్యకరంగా ఉండాలి. గాయ విషయంలో యోహాను గారు చేస్తున్నటువంటి ప్రార్థన ఆత్మీయ స్థితిగా ఎంత ఆరోగ్యంగా ఆయన ఉన్నాడో, ఉండాలో ఆయన కోరుకుంటున్నాడు. ఈ యొక్క వాక్యమును బట్టి మనము కూడా మన యొక్క ఆత్మీయ ఆరోగ్యము బలమైన రీతిగా ఉండాలి. మన యొక్క స్టేటస్ ఏంటి? వాట్సాప్లో స్టేటస్ కాదే. ప్రతిరోజు వాట్సాప్ స్టేటస్లో ఇలా దిగుతాడు, అలా దిగుతాడు, ఈ పెడతాడు, ఈ పోజులు పెడతాడు, ఆ పోజులు పెడతాడు, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను. స్టేటస్ ఆ స్టేటస్ కాదు, స్పిరిచువల్ స్టేటస్. మన స్పిరిచువల్ స్టేటస్ ఎలా ఉంది? అలాగే మన యొక్క ఫిజికల్ స్టేటస్ ఎలా ఉంది? రెండు చాలా ఇంపార్టెంట్ మన యొక్క జీవితానికి. కనుక స్పిరిచువల్ గ్రోత్,
ఆత్మీయంగా వర్ధిల్లుచున్న ఈ యొక్క గాయవలే మనము వర్ధిల్లాలి. లోకములో ఆయన ఎలాగైతే సౌఖ్యముగా ఉన్నాడో మనము సౌఖ్యముగా ఉండాలి. ప్రదేవుని బిడ్డలారా, వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు దేవునికి ఏం చేయాలా? నువ్వేం చేయాలి? సహాయకుడుగా ఉండాలి. వర్ధిల్లుచున్న ప్రకారము. కాబట్టి సౌఖ్యముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నటువంటి మాటను బట్టి మనం చూస్తే గనుక ఈ రోజున మంచి మంచి ఆహార పదార్థాలు తినాలి. మన యొక్క గుండె ఆరోగ్యంగా ఉండాలి, కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, చేతులు ఆరోగ్యంగా ఉండాలి, లివర్ ఆరోగ్యంగా ఉండాలి, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి. ఒక కిడ్నీ పోతే ఇంకో కిడ్నీ తెచ్చుకుందాంలే అని అనుకుంటే కుదరదు. ఒక కిడ్నీ వాల్యూ 25 లక్షలు 30 లక్షలు ఉంటుంది. అది కూడా నీ యొక్క దేహానికి సెట్ అయితేనే తప్ప కొనుక్కున్నా సెట్ అవ్వకపోతే ఎంత ఆపరేషన్ చేసినా చనిపోతాం. కనుక ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఎలాగుండాలి అని అంటే ఎక్కువ నీళ్ళు తాగాలి, మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. చాలామంది షుగర్ వచ్చిందని, చాలామంది బీపీ వచ్చిందని బాధపడుతూ ఉంటారు. ప్రతి దేవుని బిడ్డలారా, కానీ నేనేమంటానంటే మంచి మంచి ఆహార పదార్థాలు తినడానికే, మంచి క్వాలిటీ ఆహార పదార్థాలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరూ బాధపడొద్దు. మంచి ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహార పదార్థాలు తీసుకో. చూడండి, మనం దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని చక్కగా మరి పాటలు పాడుతూ ఏం చేస్తూ ఉంటాం? చెప్పాలి, ఏం చేస్తూ ఉంటాం? చప్పట్లు కొడుతూ ఉంటాం కదా. ఒక డాక్టర్ గారు అన్నారంట, ఒక ఆమె డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి గుండె చెకప్ చేసుకోవడానికి వెళ్ళిందట. వెళితే అక్కడ గుండె గురించి కొన్ని విషయాలు చెప్తూ నీ గుండె బలంగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి? 2 చేతులు చప్పట్లుగా కొట్టాలి. ఎందుకని ఆయన ఆ విషయం చెప్పాడు అని అంటే, ఇదిగో చర్చెస్లో మనం చూస్తూ ఉంటాం. ఆ చర్చెస్లో ఉన్నటువంటి చర్చికి వెళ్ళినటువంటి విశ్వాసులందరూ కూడా అంత చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా అని అంటే, చప్పట్లో గట్టిగా కొట్టడం వలన అని చెప్పాడట. ఎవరికి? ఒక పేషెంట్కి. ఎందుకని చెప్పాడంటే, ఈయన కూడా చర్చికి వెళ్తాడు, ఈయన కూడా చర్చికి వెళ్ళి చప్పట్లు గట్టిగా కొడతాడు. నేను కూడా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం, నేను కూడా దేవాలయంలోకి వెళ్ళి ఏం చేస్తాను? గట్టిగా చప్పట్లు కొడతాను. ఒక ప్రక్కన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాను, ఇంకో పక్కన నా ఆరోగ్య పరిస్థితి కూడా చక్కగా కాపాడుకుంటాను. మరి మీరు ప్రార్థనకు వస్తే చప్పట్లు కొట్టాలరా అంటే ఎలా కొడతారండి? చెప్పాలి, ఎలా కొడతారు? ఇలాగా స్లోగా కొడతారు. ఎవరైనా చక్కగా గట్టిగా కొట్టేటువంటి వారు ఉన్నారా మీలో? కొట్టండి, చప్పట్లు ఎలా కొడతారు చెప్పండి. వెరీ గుడ్. ఇంకా గట్టిగా కొట్టాలి. ఎలా కొట్టాలి అంటే ఈ 2 చేతులు సరి సమానంగా పెట్టుకొని కొట్టాలన్నమాట అండి. ఎందుకు కొట్టాలి అని అంటే, ఆ కొట్టడం వలన మన గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది. మీకు అర్థమైందండి? అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు లేచిన వెంటనే చూడండి, ఈ చేతిని ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్లోనూ చక్కగా అలా కొట్టుకోవాలి. పార్కుల్లో చూస్తాం పెద్ద వయసు వాళ్ళని, అరే అది ముసలి చేసే పనిరా, నేను చేయను అని అంటాకలేదు. ప్రతి ఒక్కరూ చేయదగినటువంటి పని అది. ఎందుకని ఇవన్నీ చెప్తున్నానంటే, అయ్యగారు మీరు ఫుల్ పీట మీద నిలబడి దేవుని యొక్క వాక్యం చెప్పండి నేను వింటాను, ఎలాంటివన్నీ మాకు అక్కర్లేదండి అని మాత్రం అనుకోవద్దు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే సజీవుల లెక్కలో ఉంటారు, సజీవుల లెక్కలో ఉంటేనే ఆరాధనలో కూర్చుంటారు. అనారోగ్యంగా ఉంటే ఏం చేస్తారండి? ఈరోజు జ్వరం అండి పాస్టర్ గారు, ఈరోజు నాకు కిడ్నీలో బాగాలేదండి, నడువులో బాగాలేదండి, కాల్లో బాగోలేదండి అని ఇంటికాడ కూర్చుంటారు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఆదివారం ఆరాధనలో కూర్చుంటారు, ఆరోగ్యంగా ఉంటేనే దేవుని యొక్క సన్నిధానంలో మోకరిస్తారు. లేకపోతే మోకరించేటప్పుడు కూడా ఏం చేస్తారు? మోకాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయండి, మోకరించలేకపోతున్నాం. ఎందుకు వస్తున్నాయి?
ఆరోగ్యం లేక, నీ కీళ్ళు సరిగా లేక. కాబట్టి నీ కీళ్ళు కాళ్ళు సరిగా ఉండాలి అని అంటే నువ్వు మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, సమయములో తినాలి, సమయానికి పండుకోవాలి. షుగర్ పేషెంట్లు ఉన్నటువంటి వారులారా, మీకు నెంబర్ 1 వైద్యం చెప్తానేనండి. ప్రతిరోజు సాయంత్రం 10 గంటలకే, రాత్రి 10 గంటలకే పడుకుని పోండి, సగం షుగర్ వ్యాధి ఎగిరిపోద్దంట. మనం పడుకునేది ఎప్పుడండి? 12, 1 గంట, 2. తినేది ఎప్పుడండి? మధ్య మధ్యలో కొన్నిసార్లు వంటగదిలోంచి సౌండ్లు వస్తూ ఉంటాయి, అప్పుడే వండుకుంటూ ఉంటాం. ఏ కోపంతో ఇంట్లో ఉన్న వాళ్ళు చేయకపోయినా 1 గంటకి 2ంటికి తింటే ఏమన్నా ఆరోగ్యం ఉంటుందండి? కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, ఇలాగున మరి రైస్ విషయంలో కానీ, మాంసాల విషయంలో కానీ, ఆహార పదార్థాలు ఎలాంటి విషయంలో అయినా తగు జాగ్రత్త మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. సౌఖ్యముగా ఉండుట అంటే మంచి ఆరోగ్యము కలిగి ఉండుటయే. అలాగని విస్తారముగా ఎక్కువగా తిన్న ప్రమాదమే. అలాగని మరి మన యొక్క ఆలోచన అంతా తిండి మీద ఉన్న ప్రమాదమే, ఎక్కువగా తిన్న ప్రమాదమే. అందుకని వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, నీవు నీ గొంతుకు ఏం పెట్టుకోవాలంటండి? నీ గొంతుకు నీవు కత్తి పెట్టుకో. అంటే ఇప్పుడు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కత్తి గుర్చేసుకోవడం కాదండి. తినాలనుకున్న ఆహార పదార్థాన్ని ఎంత తినాలో అంతే ఆపేసుకోవడమే. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో ఒకసారి మనం చూస్తే, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమండి అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి అయినను ఏం చేద్దాడమ్మా? చింతించొద్దు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు? పొద్దున్నేంటి, మధ్యాహ్నం ఏంటి, సాయంత్రం ఏంటి, ఏముండేస్తున్నావు, ఏపుకొని తినేస్తూ ఉంటారు. ఫ్రై కాదు, మనుషుల్ని. ఏమండి, ఏమి తిందుమో, ఇది నేను చెప్పే మాట కాదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో, తిండి వలన చింత, తిండిని గూర్చి చింత, వస్త్రముల గురించి చింత, ప్రియదేవులారా దేహము గురించి చింత. చూడండి, అందుకని నేను చెప్పాను, 2 అవసరమే. శరీరానికి వ్యాయామం అవసరం, ఆత్మీయతకు దైవ సన్నిధి అనే వ్యాయామం అవసరం. ఈ రెండింటిలో ఏది తగ్గిన ప్రమాదమే. మీకు అర్థమైందా? చూడండి, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను. రేపు పొద్దున్న ఏం ధరించాలి? ఫంక్షన్కి వెళ్తాను, ఏం ధరించాలి? ఎన్ని హారాలు వేయాలి? ఏమి నగలు వేయాలి నా శరీరానికి? ఈ ఆలోచనలు ఉంటూ ఉంటాయి చాలామందికి. ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతించకుడి. చూసారా? చింతించొద్దు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును ఏం కావన్నారండి? గొప్పవి కావా? అవ్వమ్మ, చూడండి, అవ్వమ్మను మనం చూద్దాం. అవ్వమ్మ ఎక్కడ పడిపోయింది? తిండి దగ్గర పడిపోయింది. అవ్వమ్మ తిండి దగ్గర పడిపోయింది. చూపునకు రమ్యమైన ఆ పండును చూడగానే, ఆహారమును చూడగానే, ఆహా ఏమి ఆహారం అని ఆహారం దగ్గర అవ్వమ్మ పడిపోయింది. ఆకలి వేసినటువంటి ఏమండి యాసావు యాకోబు దగ్గర ఏమయ్యాడు? పడిపోయాడు, బొక్కబోర్లాగా పడిపోయాడు. ఈ ఆహారం నాకు పెట్టు, నీవడిగిన ఈ నా జ్యేష్ఠత్వమును తీసేసుకో. దేన్ని బట్టండి? తిండి. చూడండి, అవ్వమ్మ పడిపోయింది ఈ తిండి దగ్గరే.
యాసావు పడిపోయాడు ఈ తిండి దగ్గరే. అలాగే చాలామంది ఫ్రెండ్స్నో తెలిసిన వాళ్ళనో, అరే ఆ బిర్యానీ తినడానికి వెళ్దాంరా, ఆ మండికి వెళ్దాంరా, అక్కడికి వెళ్దాంరా, ఎక్కడికి వెళ్దాంరా అంటే అదే పనిగా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం, ఎంత దూరం అయినా పర్లేదు వెళ్ళిపోదాం, తినేద్దాం వచ్చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. పడవద్దు. దేని దగ్గర? తిండి దగ్గర. తిండి, మత్తు, ఐహిక విచారము. తిండి వలన, అధిక తిండి వలన ఏమొస్తుంది? మత్తు వస్తుంది. మత్తు ప్రమాదకరమే కదా. తాగితేనే మత్తు కాదండి, పేకల దాకా తిన్నా మత్తే. ఆ మత్తులో నువ్వు ప్రార్థన చేయడం మానేస్తావు. ఆ మత్తు వలన దేవుని దగ్గర మోకరించడం మానేస్తావు. ఆ మత్తు వలన వాక్యం చదవడం మానేస్తావు. ఆ మత్తు వలన దేవుణ్ణి గుర్తుపెట్టుకోవడం మానేస్తాం. కనుక ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో, పొద్దున్న ఏం తినేద్దాం, మధ్యాహ్నం ఏం తినేద్దాం, సాయంత్రం ఏం తినేద్దాం. ఏమండి, తిండిపోతుతనం అనేటువంటిది కూడా పాపమే అని అన్నారు. తిండిపోతుతనం కూడా ఏంటంటండి? చెప్పాలా? పాపమే. కాబట్టి ఎంత తినాలో అంతే తినాలి. ఇది బైబిల్ చెప్తుంది. ఎంత తినాలో అంతే తినాలి. డాక్టర్ గారు చెప్తున్నారు ఎంత తినాలో అంతే తినాలి. శాస్త్రాలు చెప్తున్నాయి, పుస్తకాలు చెప్తున్నాయి. నువ్వేమైనా పైనుంచి దిగి వచ్చావా నువ్వు చెప్పడానికని మాత్రం నన్ను అనుకోవద్దు. అందరూ చెప్పే మాటే, మితముగా తినండి అని. కనుక అవ్వమ్మ తిండి దగ్గర పడిపోయింది, కానీ యేసు ప్రభు వారు తిండి దగ్గర గెలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, అవునా కదా? 40 దినాలు యేసు ప్రభు వారు ఏం చేశారు? ఉపవాస ప్రార్థనలు చేశారు. యోధా అరణ్యమునకు వెళ్ళాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకము పొందుకున్న వాడై ఆయన వెంటనే అరణ్యములోనికి వెళ్ళాడు. గుహలో ప్రార్థన చేశాడు. 40 దినాలు ఏమీ ఆహారం లేని వాడై ఉన్నాడు. ఈలోపు ఎవరు వచ్చారు? పని పాట లేని యోబు గారి దగ్గర సాతానుగడు గురించి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అటు ఇటు తిరిగే వాళ్ళు ఎవరండి? పని పాట లేనివాళ్ళు. సాతానుగడికి ఏమి లేదు. మరి మనకేముంది? పని ఉంది, పాటు ఉంది. కష్టార్జితం లేకుండా నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చున్నావా, నీ అంత వేస్ట్ ఇంకొకరు లేడు. చాలామంది ఉంటూ ఉంటారు కదా. భార్య కష్టపడి తెస్తే భర్త ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా తినేసి 3 పూటలు. ఓ పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారంటండి. ఇంటికి వెళ్తే చక్కగా ఒక హోటల్లో ఆమె కలిగి ఉండి హోటల్ని నడుపుతూ ఉన్నది. నడుపుతూ ఉంటే చాలా చక్కగా సంతోషించాడు. నువ్వు బాగా వ్యాపారం చేస్తున్నావమ్మా అని. పిల్లలు ఎంతమంది అమ్మా అంటే 10 మంది పిల్లలండి అయ్యగారు అని చెప్పిందంట. వెరీ గుడ్. మరి మీ ఆయన గారు ఎక్కడున్నారమ్మా? ఇదిగోండి అయ్యగారు ఉన్నాడని చెప్పేసి చూపిస్తే అతను చాలా బలంగా దృఢంగా ఉన్నాడంట. అబ్బా భలే ఉన్నాడమ్మా అని చెప్పేసి అంటే, ఏం భలే ఉంటామండి అయ్యగారు, వేసిన బజ్జీలు, వేసిన గారెలు, వేసిన ఉప్మాలు అన్నీ ఎవరు తింటారు? మా ఈయన గారే తింటారండి. అన్నీ బాగా బలంగా తిని ఎలా ఉన్నాడండి? ఇలాగా ఉన్నాడండి. కానీ ఏం చేయడండి ఈయన? ఒక పని లేదు, పాటు లేదు, అస్తమాన ఏ గొడవ అయింది? గొడవే. తిండి గొడవే తప్ప ఇంకేమన్నా గొడవ ఉందండి? లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి తిండిపోతనం అనేటువంటిది పాపం అని చెప్పేసి సెలవిస్తూ ఉన్నారు కదా. ఈ 40 దినాల్లో కూడా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం ఉన్నారు. కానీ సాతానుగాడు వచ్చి ఏం చేసింది? బోడి సలహా ఇచ్చింది. బోడి సలహా. ఏం సలహా? ఇప్పుడు కూడా సంఘాల్లోనూ అక్కడ ఇక్కడ మనకు కూడా ఏ సలహాలు ఇస్తారండి? కొంతమంది బోడి సలహాలు ఇస్తూ ఉంటారు. జాగ్రత్త. బోడి సలహాలు తీసుకుంటే సర్వనాశనం అయిపోతాం మనం నిన్నట్లేదు. మనం బోడి సలహాలు వినకండి. నీకో మనసు ఉంది, నీకొక జ్ఞానం ఉంది, దేవుడు నీకు ఇచ్చాడు. ఎవడబడితే ఆడిచ్చేటువంటి చాండాలమైన సలహాలను బట్టి నీ యొక్క ఆత్మీయ స్థితిని తగ్గించుకోవద్దు. కాబట్టి సాతానుగాడు ఏం చేశాడు? రాళ్ళు ఉన్నాయి ఏమన్నాడమ్మా?
నీవు దేవుని కుమారుడు అయితే ఒక్క 2 నిమిషాలు యేసు ప్రభు గిర్రంట తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. నేను ఎంతకే యామై సన్ ఆఫ్ గాడ్, నేను నిజంగా దేవుని కుమారుడేనా అన్నట్టుగా. ఎందుకని ఈయన ఏమన్నాడు, ఈ సాతాను ఏమన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నిజంగా నీకు పవర్ ఉంటే, నీకు శక్తి ఉంటే నువ్వేం చేయాలా, ఈ రాళ్ళని రొట్టెలుగా చేయి. ఇప్పుడు యేసుప్రభు ఏమనుకోవాలి, రే నన్ను ఇంత మాట అంటావు వింటరా, నేను దేవుని కుమారుడు కాదనుకున్నావా, చూడరా ఈ రాయిని రొట్టెగా చేస్తాను అని చెప్పేసి అనాలా. అరే పెచ్చోడా, మనుషుడు రొట్టె వలన కాదు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుని అన్నాడు. అంతే, ఫినిష్, జంప్, వెనక్కి పో అన్నాడు. వెళ్ళిపోయా లేదా? ఇప్పుడు తిండి దగ్గర యేసు ప్రభు పడ్డా? పడలేదు. ఉపవాసము కలిగి ఉన్నా ఏ శక్తిని కలిగి ఉన్నాడు, దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నటువంటి వాడై ఉన్నాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒకవేళ నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉన్నా, ఏమంటే బాగా తింటేనే కాదు ఆరోగ్యం, ఉపవాసం ఉన్నా ఆరోగ్యమే. కాబట్టి వారానికి ఒకసారైనా ఉపవాస ప్రార్థనలో ఉండండి, ఉపవాసం ఉండండి, కడుపు కాల్చుకోండి. 365 రోజులు మిషన్నే బాగా అరగదీసేలాగా ఉండడం కాదండి, ఉంచండి. ఉపవాసంతో ఉంచితే ఆ బాడీలో చేయాల్సిన పనులు ఏం చేస్తాయి, అవి చేస్తాయి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఉపవాసము దేవునితో సహవాసమే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఏంటి, మంచిది. కనుక ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యములో గమనించినట్లయితే కనుక ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో, ఏమి త్రాగుదామో అని చింతించొద్దు. 31వ వచనంలో చూడండి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతించకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అంటే మనము విచారించక్కర్లే. ఈరోజు దేవుడిచ్చినటువంటి పదార్థాలు మనం ఏం చేయాలా, చక్కగా భుజించి దేవుడిచ్చిన ఆహారం అయ్యా అని అనుకొని ఆనందంగా జీవించు. ప్రదేవన్ మెడలారా, వాళ్ళ ఇంట్లో మాంసం కూర వండుతున్నాడండి, మా ఇంట్లో కూడా మాంసం కూర వండాలండి అంటే అప్పుడే ప్రమాదం. ఆ ఇంట్లో రోజు వండేస్తున్నారండి, మన ఇంట్లో రోజు వండేయాలండి. మనము మనలాగా జీవిస్తే ప్రమాదం లేదు, మనం ఎదుటివారిలాగా జీవించాలనుకోవడమే ప్రమాదం. మీకు అర్థమైందా? నేను కూడా అలాగే ఉండాలి, నేను కూడా అలాగే తినాలి, నేను కూడా అలాగే ధరించాలి, నేను కూడా అలాగే కారులో తిరగాలి, నేను కూడా అలాగే ఇప్పుడున్న పలంగా అంత పెద్ద బిల్డింగ్లో ఉండాలి అనుకుంటే ఎవరికి నష్టం? పాపం నీ భర్త ఎక్కడి నుంచి తెస్తాడు, బాగా పిండేస్తంటే తేలేడు కదా. ఆలోచించేయండి. కనుక 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఇవన్నీ మీకు కావాలని ఎవరికి తెలుసు? మీ పరలోకపు తండ్రికి తెలీదా? బిడ్డలైన వారా, మీ తల్లిదండ్రులకు తెలీదా మీకేం కావాలో? విశ్వాసులారా, మీ యొక్క యాజకునికి తెలీదా మీకు ఏ ఆహారం కావాలో? అలాగే దేవునికి తెలీదా మనకేం కావాలో? చూడండి, కాబట్టి ఇదిగో తిండి కాదు ముఖ్యం. ఏమన్నారు? కాబట్టి మీరు దేవుని రాజ్యమును, ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. చూసారా ఏమన్నారమ్మా? మీరు ఫస్ట్ వెతకండి ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ దేవునికి స్తోత్రం కలుగును గాక. గాయు పరిస్థితి ఏంటి? ఆత్మీయంగా ఉన్నాడు ముందు, ఆ తర్వాత సౌఖ్యంగా ఉండాలని, ఆ తర్వాత లోకంలో అందరిలాగా గొప్ప స్థితిలోనికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉండాలని కోరుకుంటున్నాడు యోహాను గారు. కనుక మొదట మనం ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందుకని మనము ఖచ్చితముగా మరి ఎలా ఉండాలి అని అంటే కనుక ఆరోగ్యముగా
మనం ఉండడం చాలా అవసరమై ఉన్నది. ఆత్మీయ ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము. కాబట్టి దేవుని మహిమపరచుట పాటల ద్వారానే కాదు, దేవుని మహిమపరచుట దేవుని బిడ్డలారా ప్రార్థన చేయడం ద్వారానే కాదు, దేవుని మహిమపరచుట మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం బట్టి కూడా దేవుని మహిమపరచవచ్చు. కారణం ఏంటో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. మోషే గారు 120 సంవత్సరాలైనా సరే ఆయన చూపులో ఏం తగ్గలేదంటండి? దృష్టి మాంద్యము లేదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు కలిగిన వాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, ఆయన సత్తువ తగ్గలేదు. ఎలా ఉన్నాడండి? దృష్టిలో లోపం ఉందా? లేదు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏమొచ్చేస్తుంది కంటికి? ఈ 2 కళ్ళకు మళ్ళొక 2 కళ్ళు. ఇదివరకు ఎవరన్నా కళ్ళజోడు పెట్టుకుంటే ఆ పక్కన 4 కళ్ళోడు ఇటు రారా అనేవారు. పాపం ఆడికేదో దృష్టి మాంద్యం సరిగ్గా లేదనే కదా. అలా కూడా అనేవాళ్ళు ఉన్నారు చాలామంది. తప్పది. కనుక కళ్ళు సరిగా కనబడక ఏమున్నాయి? కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ మోషే గారు ఏమన్నా కళ్ళజోడు పెట్టుకున్నాడా? ఆయనకి ఏమన్నా దృష్టి మాంద్యం ఉందా? లేదు. ఆయన సత్తువ తగ్గిందా? ఎలా ఉన్నాడు ఆయన? స్ట్రాంగ్ పర్సన్, చాలా దృఢంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగే మనం కూడా ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి. ఉక్కు తెలుసా? ఉక్కు. ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు. గుర్తొచ్చిందండి. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. అలాగే మనం కూడా ఎలా ఉండాలా? ఉక్కులాగా ఉండాలండి. వెళ్ళిపోయిన తర్వాత వాడు పెట్టేస్తున్నాడు కదా, చికెన్ వేస్తున్నాడు కదా, మటన్ వేస్తున్నాడు కదా, చేప తీసుకొచ్చాడు కదా అని అన్ని మొత్తం లోపలంతా మొత్తం మూట కట్టేసి లోపల వేసామనుకోండి, లోపల ఇవన్నీ కొట్టేసుకుంటాం అనమాట. కొట్టేసుకొని ఎవరి మీద పడతాయి? మన మీద పడతాయి. కాబట్టి ఆరోగ్యము చాలా జాగ్రత్తగా ఉండాలి అని, ఆరోగ్యము కలిగి ఉండాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి శరీరానికి ఇప్పుడు దేవుని బిడ్డలారా అవసరమైన ఆహారాన్ని మనం ఏం చేయాలి? తీసుకోవలసిన వారమై ఉన్నాం. అసలైన ఆరోగ్యము ఏమిటి అనంటే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనంలో తెలియచేస్తున్నాడు. సామెతలు 17:22. సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్య కారణం, నలిగిపోయిన మనస్సు ఎముకలను ఏం చేస్తుందట? ఎండిపోచేస్తుంది. సంతోషం సగం బలం. ఏమన్నా? సంతోషమే సగం బలం. బీ హ్యాపీ, బీ హెల్తీ, బీ పాజిటివ్, నో నెగిటివ్ థాట్స్ మనం ఉండకూడదు. జాయ్ఫుల్ హార్ట్ ఉండాలి. జాయ్ఫుల్ హార్ట్, ఫోకస్ ఆన్ పాజిటివ్ థాట్స్, నో నెగిటివ్ థాట్స్. నెగిటివ్ థాట్స్ నీలో ఉన్నాయా? నీ ఆరోగ్యము ఎవడో పాడు చేయక్కర్లేదండి, నిన్ను నీవే పాడు చేసుకుంటూ ఉంటావు. ఎక్కువగా ఆలోచన చేస్తున్నావా? నీ నరాలు చిట్లవడం మొదలెడుతుంది. జాగ్రత్త. పాజిటివ్గా ఆలోచించే, పాజిటివ్గా తీసుకో. ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, వెంటనే అవతలోడికి ఫోన్ చేసి, ఈరోజు ఏమన్నాడు తెలుసా పాస్టర్ గారు, నీ గురించే చెప్పాడు. లేకపోతే పలానా విశ్వాసం ఏమన్నదో తెలుసా, నీ గురించే చెప్పింది, నువ్వు రాలేదు కానీ నువ్వు ఉంటే కనుక కొట్టేద్దు, తిట్టేద్దు. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ కమెంట్స్, నెగిటివ్. అందుకనే మనకి గ్రూప్లో మొన్న మెసేజ్ పెట్టాను, ఈ మధ్యన అలాంటి వాళ్ళు తయారయ్యారు ఎక్కువ. జాగ్రత్త, తోలు తీసేస్తాడు దేవుడు మీకు. మీ పేర్లు తెలుసు నాకు, చెప్పి నేను మిమ్మల్ని తక్కువ చేయను. జాగ్రత్త. సంఘాన్ని పాడు చేయాలని చూసారా, దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాడు. సంఘాన్ని నాశనం చేయాలని చూసారా, మీరే నాశనం అవుతారు. పెద్ద సంఘాలకు ఇబ్బంది ఉండదు, ఇలాంటి చిన్న చిన్న సంఘాలకే ఇబ్బంది. ఎందుకంటే కష్టపడి సేవ చేసి వస్తాం. 10 మంది సంఘస్థులు వచ్చేటప్పటికి హ్యాపీ ఫీల్ అవుతాడు పాస్టర్ గారు. ఎప్పుడైతే సంఘాల్లోంచి కొరుకుడు పుండ్లు ఇలాంటివి లిగుస్తాయో
అలాంటి వారి ద్వారా సంఘం ఏమవుతుంది? విచ్ఛిన్నం అయిపోద్ది. నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, నానా రకాలుగా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ కామెంట్స్, ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, సంఘం పాడైపోతూ ఉంటుంది. రారు. చెప్పినోడు, విన్నోడు ఆత్మీయ స్థితి ఏమవుతుంది? అదే దెబ్బతినడం అంటే. శారీరకంగా బాగానే ఉంటావు, నువ్వు బాగానే తింటావు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను ఇలా విని ఆ ప్రకారంగా మాట్లాడుతూ ఉంటావో వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, యాజకునికి వ్యతిరేకంగా, విశ్వాసికి వ్యతిరేకంగా, కార్యాలకు వ్యతిరేకంగా. ఇదే అధ్యాయంలో వచ్చేవారు నేను చెప్తాను. దియోత్రిఫే, ఏమండి ఎవరంట? దియోత్రిఫే, దిమెత్రియు అనేటువంటి ఇద్దరు ఉన్నారు. వారు సంఘములో ఎలాగున్నారటండి? చాలా భయంకరంగా వ్యతిరేకముగా ఉన్నటువంటి వారై ఉన్నారని యోహాను గారు బాధపడుతున్నారు. నీ యొక్క ఆత్మీయ స్థితి నువ్వు పెంచుకోవాలా, అంతేగాని తిమోతికి రాసిన పత్రికలో చెప్పినట్లుగా హోమనయోన్ అనేటువంటి కొరుకుడు పుండు వలె ఈ యోహాను గారు చెప్పిన ఈ ఇద్దరు వలె ఉండకూడదు. సంఘంలో మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? నీకు ప్రశాంతత ఉంటుందా? ఆరోగ్యం ఉంటుందా? ఆరోగ్య అభివృద్ధి ఉండదు. ప్రార్థనకు వచ్చామా, ప్రార్థన చేసుకున్నామా, దేవుని యొక్క వాక్యాన్ని విన్నామా, నలుగురికి చెప్పగలుగుతున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా? ఈ రకంగా ఉండాలి. కనుక సంతోషము లేదు నీకు, సగం బలం అక్కడే పోయింది. సంతోషం కలిగిన మనసు నీకుందా? నీ మనసు ఇంకొకటి పాడు చేస్తాడు. బుద్ధి లేని వాళ్ళు ఎవరో ఒకరు ఫోన్ చేసి ఏదో చేసి నీ మనసును పాడు చేస్తాడు. నువ్వు ఎందుకు పాడైపోవాలి? నీకు అర్థమైందా? ఎందుకు పాడైపోవాలి? సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్యానికి కారణం. వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి నీ మనస్సు నలిగిపోతే నీ ఎముకలకు ఏమవుతాయట? ఎండిపోతాయి. ఎముకలకు కుళ్ళు, ఎముకలు ఎండిపోతాయి. ఎముకల్లో బలం లేదనుకోండి, మనిషి నిలబడగలడా? కాల్షియం అవసరం. కాల్షియం అవసరం అవ్వాలంటే పాలు తాగాలి. కాల్షియం అవసరం అంటే బాదం పప్పు తినాలి. కాల్షియం అవసరం అంటే గుడ్డు తినాలి. కాల్షియం, పాలు, వీటన్నిటిని బట్టి కాల్షియం లభిస్తుంది. అలాగే ఆత్మీయ రోగం పోవాలి అంటే ప్రభు సంస్కారం విందు తీసుకోవాలి. ఆయన యొక్క రక్తాన్ని తీసుకోవాలి, ఆయన యొక్క శరీరాన్ని తీసుకోవాలి, ఆయన యొక్క వాక్యాన్ని వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే మనకి ఏం కలుగుతుంది అని అంటే ఆత్మీయ బలము. కారణం ఏంటో తెలుసా? మన యొక్క శరీరము గురించి, దేహము గురించి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో చెప్తూ ఉన్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఏమండి, ఈ దేహము ఎవరి వలన అనుగ్రహించబడిందట? మా అమ్మకి అన్నదండి అయ్యగారు. మీ అమ్మకంటే ఏంటి, మా అమ్మకంటే ఏంటి, మనందరి అమ్మల కంటే ఏంటి? మన యొక్క దేహము ఎవరిచ్చారు? దేవుని వలన కలిగినది ఈ యొక్క దేహము. చూసారా ఏమన్నారు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అబ్బా, ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క దేహము దేనికి ఆలయం? ఏమండి, ఇక్కడే చెప్తున్నాడుగా, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ దేహమే ఆలయం, చర్చ్. చూసారా ఎంత చక్కటి మాట? బాడీ యాజ్ ఎ టెంపుల్. ఏమన్నారమ్మా? బాడీ యాజ్ ఎ టెంపుల్, ఆలయమై ఉన్నది. ఇది దేవుని వలన అనుగ్రహించబడిన ఆలయం. ఈ ఆలయమును పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఏమండి, సంఘాన్ని, సంఘమనే ఆలయమును పాడు చేస్తే దేవుడు ఊరుకోడు అని అంటే, మరి ఈ యొక్క ఆలయాన్ని, ఈ దేహం అనే ఆలయం మీద ఏం చేస్తూ ఉంటారు? పచ్చబొట్లు పొడి చేస్తూ ఉంటారు. చాలామంది చేతికి, కాళ్ళకి, ముక్కుకి, మూతికి, నాలుగుకి, మెళ్ళకి, ఎక్కడ పెడితే అక్కడ ఫ్యాషను. ఏంటది? పచ్చబొట్లు. నీ దేహాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు పాడు చేసుకుంటున్నావు.
అలాగే ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, వ్యభిచారము చేయొద్దు, జారత్వం దగ్గరికి వెళ్ళొద్దు. నీ దేహాన్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేసుకుంటూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క దేహము దేవుని వలన అనుగ్రహించబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క దేహాన్ని ఏం చేయాలి? మనం పరిశుద్ధముగానే ఉంచాలి. అందుకని చెప్తా ఉన్నాడు, విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తము ద్వారా విలువ పెట్టి మీరు కొనబడిన వారు. ఆ విలువైనది ఏమిటి అని అంటే రక్తం. ఆయన రక్తమై ఉన్నది. కాబట్టి ఈ దేహాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ దేహముతో దేవుని మహిమపరచాలి తప్ప పచ్చబొట్లు పొడిపించుకుంటావు, ఇదే దేహాన్ని చంపేసుకుంటావు. చాలామంది ఏం చేస్తారు? ప్రేమ విఫలం అయిపోయిందని ఓ చాకు బ్లేడో తీసుకొని 10, 2, 20, 30, 40 గీతలు గీసేసుకుంటూ ఉంటారు. ఇదిగో నీ గురించే గీసుకున్నాను రా. ఎవడు గీసుకోమన్నాడు నిన్ను? ప్రేమించి గీసేసుకుంటారండి. నీ దేహాన్ని అలా గీసుకోమని చెప్పింది ఎవడో? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ దేహము దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్న ఈ ఆలయాన్ని నువ్వు పాడు చేయొద్దు. 1, సంఘాన్ని పాడు చేయొద్దు. 2, నీ దేహాన్ని కూడా పాడు చేయొద్దు. నీకు అధికారం లేదు. సూసైడ్ చేసుకోవద్దు. చాలామంది ఏం చేస్తారు? అప్పులు తీరలేదనో, కుటుంబ పరిస్థితి సరిగా లేదనో, బిల్డింగ్ మీద నుంచి దూకేయడాలు, లోపల ఫ్యాన్లకే ఊరేసేసుకొని చచ్చిపోవడాలు. ఎవరిచ్చారండి నీకు అధికారం నీ దేహం మీద అలా చేసుకోమని? పరిశుద్ధాత్మకు నిలయమై ఉండవలసిన ఆ దేహాన్ని నువ్వేం చేయొద్దు? పాడు చేసుకోవద్దు, చంపుకోవద్దు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. నేను మరలా చెప్తున్నాను, ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. దేవునిలో ఎప్పుడు సంతోషంగానే ఉండు. అగైన్ ఐ విల్ సే రిజాయిస్. నేను మరలా చెప్తున్నాను, నువ్వేం చేయాలా? ఆనందించుడి. కాబట్టి మనం ఎలాంటి హార్ట్ కలిగి ఉండాలండి? కుళ్ళుబోతుతనం హార్ట్ కలిగి ఉండకూడదు. ఎలాంటి కలిగి ఉండకూడదమ్మా? కుళ్ళుబోతుతనము కలిగిన హార్ట్ అస్సలు కలిగి ఉండకూడదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. 5:8 మత్తయి. వాట్ మాథ్యూ 5:8 సేస్? చెప్పండి. 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారంట? మరి హృదయాన్ని ఇలా శుద్ధిగా లేకుండా నానా రకాలైనటువంటి మెంటల్ టెన్షన్స్తో పెట్టుకుంటే మనకు దేవుడు కనబడతాడా? కనబడ్డు. ఎప్పుడు చూసినా ఎవడు కనబడతాడు? ఆ సాతానుగాడు కనబడతాడు. ఆ సాతానుగాడు అడిగినటువంటి మనుషులే కనబడతారు. ఈసారి ఎప్పుడైనా చెప్పుకోవాలంటే ఒక వాక్యం చెప్పుకుందాం. దేవుని పనిముట్టులు, సాతాను పనిముట్టులు అని ఎప్పుడో వాక్యం ఒకటి తయారు చేశారు. ఏ పనిముట్లు అంటండి? దేవుని పనిముట్టులు, సాతాను పనిముట్టులు. ఓ విశ్వాసి, నువ్వు ఎవరి చేతిలో పనిముట్టుగా ఉన్నావు? ఇది ఆలోచన చేయి. జాయ్ఫుల్ హార్ట్ కలిగి ఉండు. నెగిటివ్ థాట్స్ అన్నీ తీసే నీలోంచి. అప్పుడు నీ యొక్క దేహము కానీ ఆత్మీయ స్థితి కానీ ఎలా ఉంటుందమ్మా? ఆరోగ్యంగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 13వ అధ్యాయము చేస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలిగి ఉండుడి, సమాధానంగా ఉండండి. ఏమన్నా ఉన్నారా? ఏక మనస్సు ఉన్నదా? ఏకాత్మ ఉన్నదా? ఆదరణ ఉన్నదా? లేదు. పైకి వస్త్రాలు మాత్రం లోపల మాత్రం మనసు చెడిపోయింది. కుళ్ళు, కుతంత్రాలు, పక్కనోళ్ళ మీద, వాళ్ళ మీద, ఏళ్ళ మీద.
అందుకని ఏమన్నాడు తెలుసా? ప్రేమ సమాధానమునకు కర్తయగు దేవుడు నీకు తోడై ఉండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు ఏం చేయాలంటమ్మా? ఎదురుగా చూస్తే వందనాలు చేయరు. మా పాస్టమ్మ గారికి కొంతమంది మన చర్చిలో ఉన్న విశ్వాసులే ఎదురుగా కనబడిన మూతి వంకర వెళ్ళిపోద్ది అని పెట్టుకొని మరణాత కూడా చెప్పరు. ఇలాగ మన సంఘంలోనే కాదు, చాలా సంఘాల్లో పాస్టర్ గారు చూసినా చెప్పరు, పాస్టమ్మ గారిని చూసినా చెప్పరు. ఈ విషయం ఎవరైనా చెప్పుకోండి, ఏం పర్లే. నువ్వు వందనాలు చెప్పుకున్నావా? గ్రీట్ గ్రీట్ పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చెప్పుకునే స్థితి నీలో ఉన్నదా? అదే ఆరోగ్యము. నువ్వు ఎదురుగా కనబడిన సరైన మరణత నువ్వు చెప్పలేకపోతున్నావా? నీలో జబ్బు ఉంది. ఏ జబ్బు ఉంది? ఒకళ్ళని చూసి ఇంకొకడు అడి పెట్టలేదు కదండి, నేను ఎందుకు పెడతాను పాస్టర్ గారికి, పాస్టర్మ్మ గారికి? ఆడు గడ్డి అన్నాడు, నువ్వు కూడా వెళ్ళి గడ్డి తిను. సైలెంట్ అయిపోయారేంటి? మీరందరూ పెట్టట్లేదా వందనాలు? పెట్టలేని వారి గురించి చెప్తున్నానండి బాబు, మీకు అర్థం కావట్లే. ఒకరికొకరు పెట్టుకోలేని వారి గురించి చెప్తున్నాను. ఒకప్పుడు చక్కగా పెట్టేవారండి మరణాత, లేకపోతే వందనాలు చెప్పుకునేవారండి. ఇప్పుడు ఎందుకో రావట్లేదు. ఎందుకంటే ఏమి లేదు, నీలో ఏం పోయింది? ఆత్మీయ స్థితి పోయింది. కనుక నీకు నీవుగా నీవు వచ్చి చెప్పు, మరణాతు చెప్పు, వందనాలు చెప్పు, దేవుని బిడ్డలారా ప్రైజ్ ది లార్డ్ చెప్పు, షలోం చెప్పు. ఏ ఏ సంఘాల్లో ఆ యొక్క నమస్కారం చెప్తా ఉన్నారు కదా, అది కనిపించినప్పుడు నీ సంఘంలో నీ విశ్వాస కనిపిస్తే, నీ పక్కనున్న విశ్వాస కనిపిస్తే రెండు చేతులు జోడించి మరణాత వందనాలు ప్రైజ్ ది లార్డ్ చెప్పు. యాజకుడు కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చెప్పు, కనిపించకపోయినా దగ్గరికి వెళ్ళి చెప్పు. నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నీలో ఏం లేదు, ఆరోగ్యం లేదు, ఆత్మీయ ఆరోగ్యం లేదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు చెప్తున్నాడు. సామెతలు 3:7-8. ఏమండి చాలామంది ఏమనుకుంటారండి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారి కంటే నేను చాలా జ్ఞానవంతుడు రోయ్, నేను వాళ్ళకంతా బాగా చెప్పేస్తాను వాక్యం. ఆయన ఏం చెప్తున్నాడు వాక్యం? నన్ను ఒక్కసారి వదలమను, పోడియం దగ్గరికి మైకెమ్మను, దుమ్ము దులిపేస్తాను, వచ్చేయండి మరి అయితే చెప్పడానికి. నాకు రెస్ట్ ఇద్దరుగాను 1 గంట. శామ్ గారు, నేను జ్ఞానిని అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును నువ్వేం చేయమన్నాడమ్మా? చెడుతనమును విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అబ్బా ఎంత చక్కటి మాట అండి. ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న ఈ మధ్యకాలంలో నేను ఒకటి విన్నాను. ఈ కుళ్ళు కుతుంద్రాల వల్ల ఎముకలే కాదు, మొత్తం జీవితం అంతా మొత్తం పాడైపోద్ది. పాస్టర్ గారు పాస్టమ్ గారు కుర్చీలో కూర్చుంటే ప్రాబ్లం వచ్చిందండి సంఘస్థులకి. పాస్టర్ గారు పాస్టమ్మ గారు కూర్చుంటే అదేంటి చూసారా, ఆ పాస్టర్ గారు పాస్టమ్మ గారు పక్క పక్కన కూర్చున్నారు, మరి ఇంకెవరు పక్క వెళ్ళి కూర్చోవాలి? ఏమో మీకు అర్థమైందా? ఇది ఎక్కడో జరిగిన గొప్ప తంతు కాదు, మన సంఘంలోనే. చిచ్చి చిచ్చి నేను పలానా ఏమండి మా అన్నత్త గారు ఎలాగ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఆయన ఏమవుతాడు కదా? నేను నవ్వుకున్నాను, పోన్లే నా బిడ్డలే కదా, ఏదో అనుకున్నారు, క్షమించి వదిలేశాను. నిజంగా చెప్తున్నానండి. ఓ ప్రార్థనకి వెళ్తే పాస్టమ్ గారికి అక్కడ ఏముంది, ఒకే బల్ల ఉంది. ఇప్పుడు అక్కడ కూర్చొని అక్కడ కూర్చొనే ప్రార్థన చేసాం, అక్కడ కూర్చొనే ఇదేంటి పక్కన కూర్చొని అలాగే నవ్వేసుకున్నారు, అలాగే మాట్లాడుకున్నారు. నేను నా భార్యతోటి
కూడా మాట్లాడకుండా వేరే ఎవరి భార్యతో మాట్లాడతామండి. ఎలా ఆరోగ్యం ఎక్కడుంది నీకు? నీ ఎముకలకు ఏమైపోతున్నాయి? ఎముకలు ఏమైపోతున్నాయి అమ్మా అంటే ఎవరు చెప్పరా? ఎముకలు ఏమైపోతాయి? పాడైపోతాయి. చూసారా? నేనేమో మిమ్మల్ని చాలా ఊహించుకుంటా, అబ్బా ఆ విశ్వాసం అండి నాకు సూపర్ అండి, మంచి ఇలాంటి మాటలు నీ దేవుడికి ఇవన్నీ కూడా ఏమవుతాయి ఒకేసారి? చచ్చా నేనేనా ఇంత అభిమానించింది ఆ విశ్వాసిని? వాళ్ళైనా ఇలాగ చచ్చాయి. ఏమన్నా పద్ధతి ఉందా ఇలా అనుకోవడంలో? ఏమన్నాడు? నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. కాబట్టి సామెతలు 16:24 చెప్తున్నాడు, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. అందుకనే గాయకు చెప్తున్నాడు, నీవు సౌఖ్యముగా ఉండవాలని నేను కోరుచున్నాను, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు నేను అన్నాను, అలాగున్నటువంటి వారులారా మీ అందరి ఎముకలు బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక. కుళ్ళు పట్టనే వద్దే? మీ ఎముకలకు కుళ్ళు పట్టనే వద్దు. ఇంపైన మాటలు మాట్లాడండి, తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవండి. ఈ మధ్యకాలంలో ఇంకో విధానం చూసాం. ప్రియదేవుని బిడ్డలారా, ఏమన్నా అస్తమానం ఒకళ్ళనే గౌరవిస్తే ఏం బాగుంటుందని మేమేమనుకుంటాం అంటే, ఈ ప్రార్థనకి పలానా వాళ్ళు తీసుకెళ్దాం, వచ్చే సంవత్సరం ఇంకొకరు తీసుకెళ్దాం అనుకుంటే వాళ్ళు కూడా ఏమనుకోవడం మొదలుపెట్టారు, మమ్మల్ని పిలవలేదా ఈ పాస్టర్ గారు ఈసారి, వాళ్ళ వరకు ఫోన్లు చేశారేంటి, వాళ్ళే పిలిచారేంటి, వాళ్ళు ఇంకెంత తెలియగలరు చూడండి. నిన్ను ఎందుకు పిలవలేదు, మమ్మల్ని ఎందుకు పిలిచారు అంటే అవతల వాళ్ళకి ఇంకెలా ఉంటుంది? ఇలా తయారయ్యారేంటండి? ఎముకలు ఏమైపోతున్నాయి? మీ ఆత్మీయ స్థితి ఏమైపోతుంది? నేనేమనుకుంటానంటే, ఇదిగో మరణాథ్ గారిని పిలిచాను ఈ వారం, వచ్చే వారం సజీవరావు గారిని పిలుద్దాం, అవకాశాలు ఇద్దాం, అందరిని ఒకేసారి కాదు, సంఘం అందరినీ బాగా ప్రేమించాలి, అందరికీ అవకాశాలు కల్పించాలంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క సంవత్సరం ఇదిగో అందరికీ ప్రార్థనకు అవకాశం కల్పిస్తూ ఉంటే మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నేను ఈ ఆదివారం రాను, నేను ప్రార్థనకు రాను, నేను మానేసా, మానే ఎవడికి ప్రాబ్లం? అంతే కదా. నేను తినలేదంటే తినలేనివాడికి కదా ప్రాబ్లం. నేను మానేసా, ఓకే, నీ ఫ్యామిలీ ఒక 4 మానేశారు, 5 మానేశారు, 10 మంది మానేశారు. దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్లేస్లో 20 మందిని తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎవరిని భయపెట్టడానికండి? ఎవరిని భయపెట్టేస్తారు కదా. కనుక ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఏంటది? ఇంపైన మాటలు. కాబట్టి మన యొక్క బోన్స్ బాగుండాలి అని అంటే మనకేం అవసరం? కాల్షియం. ఏమండి? ఆత్మీయంగా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ప్రభు శరీర రక్తాలు కలిగి ఉండాలి. మనం పాలు అనేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 3:2 చెప్తున్నాడు, ఇదిగో అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:2 అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కదా కారా. ఏమన్నాడు తెలుసా? తర్వాత వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఏమన్నాయటమ్మా? ఇదే ప్రభు శరీర రక్తాలు తీసుకుంటున్నాగా, ఇదే పాలనే వాక్యం తీసుకుంటున్నాగా, తింటున్నాగా, మనలో ఏమున్నాయమ్మా? అసూయ. పేతురు రాసిన మొదటి పత్రిక 2:2-3 చదువుకొని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:2 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను,
సమస్తమైన దూషణ మాటలను మాని, అరే బాబు కొత్తగా జన్మించండి రా బాబు అని అంటే ఏమన్నా వింటారా? అసూయ ద్వేషముతో ఉంటే, నన్ను పిలవలేదు కనుక మా పిల్లల్ని నేను పంపించను, దేవుని పనికి పంపించొద్దు. ఇంకొకళ్ళ పిల్లలు వస్తారు. ఏమన్నా శ్యామ్ గారు పంపిస్తారా మీ పిల్లల్ని? పంపిస్తారు. ఏమన్నా కుమారి గారు పంపిస్తారా మీ పిల్లల్ని? పంపిస్తారు. నీలో అసూయ ఉండి నేను వెళ్ళను, నిన్ను నువ్వు వెళ్ళనివ్వను, నిన్ను నువ్వు పని చేయనివ్వను అని అంటే దీవెనలు ఎవరు పోగొట్టుకుంటున్నారు? ఆగిపోయిన వాళ్ళే కదా. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం మనం? వాక్యాన్ని ఇదేనా మీరు అర్థం చేసుకునేది? ప్రార్థనలు ఇదేనా ఆధ్యాత్మికంగా మీరు ఎదిగేది? సమస్తమైన దుష్టత్వమును విడిచిపెట్టు, సమస్తమైన కపటం, ఇదిగో ఎదురుగా ఒకటే వెనకాల ఒకటి, ఇది ఉన్నది నాకు లేదండి, నేను ఓపెన్గా చెప్తున్నా, మీకు ఉందా? ఉంటే తీసుకోండి. ఐ డోంట్ హ్యావ్ దట్ క్వాలిటీ. ఎదురుగానే మాడతా, ఖచ్చితంగా మాడతా, ఉన్నది ఉన్నట్టుగానే మాడతా. అందుకే నేను చాలామందికి దూరం. అయితే ఏంటి? నేను దేవునికి దగ్గరగా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కపటం వద్దు, పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా కపటాలు వద్దు. సమస్తమైన కపటం విడిచిపెట్టండి. వేషధారణ వద్దు, పైకి ఒక రకమైన వేషం, లోపల ఇంకొక రకమైన వేషం వద్దు. అలాగే ప్రతిదేవుని అసూయ. ఎవరంటే అసూయ అండి? పక్కన విశ్వాసం ఏదైనా మంచి చీర కట్టుకున్న, మంచి వస్త్రాలు వేసుకున్న ఈ పక్కన వాళ్ళకి అసూయ. ఒకవేళ బాగా మంచి ఏదైనా కాలేజీలో మంచి సీట్ వచ్చింది అనుకోండి, యువతల వాళ్ళకి అసూయ. ఒకవేళ యాజకుడు బాగుంటే కనుక కొంతమంది విశ్వాసులకు అసూయ. అందరికీ కాసమా సంతోషిస్తారు. కొంతమంది విశ్వాసులు బాగుంటే సంతోషించారు, కొంతమంది అసూయ పడతా ఉంటారు. ఎందుకు అసూయ? ఫెయిర్గా ఉండాలండి. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు, అసూయ వద్దు, సమస్తమైన ఎవరైనా వ్యాపారం బాగా అభివృద్ధి అవుతుంది అనుకోండి, అసూయ, ఆడ వ్యాపారం జరగకూడదంతే, వెళ్ళి కాల్చేదాన్ని. దేన్ని కాల్చేయాలా? ఆ షాపుని కాల్చేయాలి. రాత్రి బాంబే చేయడం, ఏదన్నా కాల్చేయడం వచ్చాడు, ఆడు షాపు నాశనం అయిపోయాడు. నా వ్యాపారం బాగాలేదు కాబట్టి ఆడు వ్యాపారం కూడా బాగోకూడదు. ఒకడు ఎలాగే వ్యతిరేకంగా కోరుకున్నాడంటే దేవుణ్ణి, ఆడికి ఏదైతే చేస్తావో దానికి డబల్ చేయన్నాడంటే అవతలోడు. అప్పుడు అవతలోడు అనుకున్నాడంట, వీడు బాగానే కోరుకున్నాడు రా దేవుడు వచ్చాడు కంట, నీకేం వరం కావాలి? నాకు ఒక కన్ను తీసి అన్నాడంట. ఇప్పుడు అవతల ఉన్నవాడు ఏం కోరుకున్నాడండి? దేవుడా, ఆడు ఏదైతే కోరుకుంటాడో దానికి డబల్. అవతల ఉన్నవాడు ఏం కోరుకున్నాడు? మంచి ఆలోచించాడు, నీకు ఎలాగే జరగాలరా అనుకొని ఏం చేశాడు? నాకు ఒక్క కన్ను తీసే. ఇప్పుడు ఎలాగ అనుకున్నవాడికి ఏం జరిగిందమ్మా? 2 కళ్ళు పోయినాయి. అసూయ, సమస్తమైన కపటం, దూషణ మాటలు, ఇవన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, చూసారా, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము. ఎస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఇప్పుడు దేంట్లో ఎదగాలమ్మా? మీరు కానీ, నేను కానీ, మనందరం కానీ రక్షణ విషయంలో ఎదగాలండి. ఆ ఎదుగుదల మనలో ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక మరి చక్కగా ఆయన యొక్క మాటలు వింటే అవే మన దేహమునకు ఎలా ఉంటాయి? ఆరోగ్యం కలుగు చేస్తాయి. అలాగే మన ఎముకలకు ఏమిస్తాయమ్మా? సత్తువనిస్తాయి. ఎముకలకు సత్తువ కావాలంటే కాల్షియం పాలు ఎలాగైతే తాగితే వస్తాయో, అలాగే నిర్మలమైన పాలు వలన మనము రక్షణ విషయంలో ఎలా ఉంటాం? స్ట్రాంగ్గా ఉంటాం, ఎదగాలండి. ఒక 2 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళని ఒకసారి అడిగితే ఏమన్నారంటే, ఎందుకంటే అయ్యారు ప్రార్థన అయింది, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయాం, హ్యాపీగా ఉన్నాం. అంటే ఏంటి? వచ్చాము, వాక్యం విన్నాం, రక్షణ విషయంలో మేము ఎదరికెళ్తున్నాం, హ్యాపీ.
ఇంకా లోకంలో ఉన్నాయన్నీ నాకు అనవసరం, మాకు అవసరం లేదండి అని అన్నారు. అబ్బా ఎంత చక్కటి మాట అన్నారండి అనుకో. కాబట్టి దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క ఆధీనములో ఉన్నటువంటి మనము ఏం చేయాలన్నమాట అండి? చెప్పాలి, ఏం చేయాలా? ఆయన యొక్క సమస్తము ఏం చేసినా ఎవరిని మహిమపరచాలమ్మా? రైట్, ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కొరింథీస్ 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు మీరు చేయండి. హల్లెలూయా. చూసారా ఏమన్నాడమ్మా? మీరు ఏమి చేసినను, భోజనం చేసినా పానము చేసినా మీరేమి చేసినా, కాబట్టి నీళ్లు తాగినా అన్నం తిన్నా ఏం చేసినా సమస్త మహిమ ప్రభావ ఘనతలు ఎవరికి? దేవునికి. మీరు పానం చేయమన్నారు కదండి గారండి, ఇక్కడ ద్రాక్షరసం తీసుకుని బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వైన్ అమ్మేస్తున్నారండి. ఆ వైన్ తాగేశారనుకోండి, ఈ వైన్ తాగినందువల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కాబట్టి దేవాలయంలో ఇచ్చే వైన్ వేరు. ఆడెవడంటాడో ఈ మధ్యన దేవాలయంలో వైన్ ఇచ్చి ఆ వైన్లో ఏదో కలిపేసి మొత్తులుగా చేసేస్తున్నారా క్రైస్తవులు అన్నాడు. అయ్యబాబు ఇది ఎక్కడరా మాట అనుకున్నా. దేవాలయంలో పాస్టర్ గారు ద్రాక్షారసం ఇస్తారు, దాంట్లో మత్తు కలిపేస్తున్నారు, దాన్ని బట్టి వాళ్ళందరూ యేసు ప్రభువుని నమ్మేస్తున్నారు, ఆరాధించేస్తున్నారు అన్నాడు. ఇది ఏమన్నా బాగుందండి? ఇది దేవుని యొక్క శరీర రక్తములని మనం తీసుకుంటున్నాం. కనుక ఈ వైన్ పుచ్చుకున్నవాడు ఏ వైన్ పుచ్చుకోడు? బయట వైన్ పుచ్చుకోడు. ఈ వైన్ పుచ్చుకుంటే ఆ వైన్ పుచ్చుకోక్కర్లే కదా. ఈ వైను దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకెళ్తుంది. ఆ వైను ఎక్కడ తీసుకెళ్తుంది? రోడ్డు మీద పడుకుంటాడు ప్రశాంతంగా, ఇల్లు లేదు వాకిలి లేదు. కళ్ళు సారా బ్రాంది ఏమండి? కళ్ళు సారా చూసారా? ఆయన ఎవరు అన్నారు? విస్కీ అన్నాడు పక్క నుంచి. కళ్ళు సారా బ్రాంది ఇల్లు నోడలా గొల్ల, కళ్ళు సారా బ్రాంది విస్కీ. పోనీ విస్కీ అందాం ఏమండి? ఇల్లు నోడలా ఏం చేస్తుందంటమ్మా? పాపం ఆయన కొడతా ఉన్నాడు ఇందాక నుంచి. కనుక ఇల్లుని ఏం చేస్తుంది? గొల్ల చేస్తుంది. అలా కాకుండా తల్లి పిల్లలు దారిద్ర్యం పాలు. బా చూసారండి, ఏదున్నా ఇంట్లోంచి ఎత్తుకెళ్ళిపోతాడు, ఆఖరికి బకెట్ ఎత్తుకెళ్ళిపోతాడు, సెంబెట్టుకెళ్ళిపోతాడు, శాట ఎత్తుకెళ్ళిపోతాడు, ఇంట్లో ఉన్న మంచం ఎత్తుకెళ్ళిపోతాడు, అన్నీ ఎత్తుకెళ్ళిపోతాడు. ఈ బంగారం అన్నీ అయిపోయిన తర్వాత దేనికి? తాగేయడానికి అయిపోయింది. తాగుబోతులు దేవుని రాజ్యమునకు అర్హులు కారు. ఇప్పుడు ఈ తాగుబోతులు సంఘం నన్ను ఏమంటారు? పొద్దున్న టీవీలో ఈ యొక్క వాక్యం వెళ్ళింది అనుకోండి, రే ఆడి మీద కేసేద్దాంరా. వేసుకున్నామండి, ఏం చేస్తాం? తెగించేసాం ఏదైతే జరిగింది. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, త్రాగుబోతుల గృహాలు ఏమవుతాయి? గొల్లైపోతాయి. జాగ్రత్త. కనుక మనం గొల్లవకుండా ఏమండి, తల్లి పిల్లలు దరిద్రం పాలవకుండా మన యొక్క ఆరోగ్యాన్ని ఏం చేసుకోవాలమ్మా? కాపాడుకోవాలి. కాబట్టి సౌఖ్యముగా ఉండు. అలాంటి సౌఖ్యం, అలాంటి ఆరోగ్యము, ఒకటి శారీరక ఆరోగ్యము, రెండు ఆత్మీయ ఆరోగ్యము దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మీకు అనేక వందనాలు, స్తోత్రములు. ప్రభువా, విన్న వాక్యము మాలో నూరంతలుగా ఫలింపచేసి మహిమను పొందమని, దీవించమని, వాక్యము నేనే నాని సెలవిచ్చిన యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతియు మహిమయు నీకే, క్షితికి దివికి నీటి వితతికి కర్తావై వెలయు మా దేవా. ప్రతి వస్తువును మాకు బహుమతిగా నీచు హితుడా మా ప్రియ
ముల్కు పండ్లుని రమ్య ప్రేమన్ చాటున్ ప్రసరించు కోతలో ఫలముందు వీవు నెమ్మది గల ఇండ్లు నిజ సౌఖ్య కాలములు ఈ మహి ఫలించు ఐశ్వర్యాధికములు ఈ మూగా కలిగిన హృదయులమై వందనములు రుణపడి ఉన్నాము నీకు దురితంబు నుంచి దౌర్భాగ్య స్థితి నున్నదరడికి నీ పుత్రుంధర్మంబు చేసి నరులాకి ధర్మమున కొరతాని చెడు సర్వ వరముల మార్చిన పరమోపకారి జీవము ప్రేమను జీవను కలిగించెడు పావనతను మాకై పంపితి నీవు నీవేల ఏడు రెట్లవరి కనుమమ్ము నీవిమలాత్మన్నలో కుమ్మరించు నరులకు విమోచనము పరిహారమాయే కృపా సదనములు దొరికే మోక్షాంశం స్థిరమాయే మేము నీ కొరకే తేగలము పరిపూర్ణ జనక మాకై వాడుకొని రూకల్ వ్యర్థంబగును నీకై అప్పుగా ఇచ్చు మిగిల వస్తువులు శ్రీకారంబగు నిత్య శ్రేష్ఠగణనిధి పై లోకంబు జీవంబు వస్తువులు శ్రేయస్సుదాన స్వభావంబు శక్తియు భాగ్యంబు నీవలనరిలభ్యమై నిత్యానందము స్తుతియు మహిమయు ప్రతి వస్తువును మాకు బహుమతిగా ఇచ్చు పితుడమా ప్రేమని ఎట్లు చూపుదుము నెమ్మది గల నిజ సౌఖ్య కాలము ఈ మహి మహోన్నతుడా మహోపకారి జీవము కలిగిన తండ్రి మాకు సర్వము అయిన మా తండ్రి మీకు స్తోత్రములు అయా నెమ్మది గల ఏండ్లు నిజ సౌఖ్య కాలములు మాకు ఇచ్చుచు మమ్మలను పోషించుచు రక్షించుచు వర్ధిల్లింప చేస్తున్న మా తండ్రి మీకు స్తోత్రములు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు మా తండ్రి అయ్యా మేము వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లుచు అయా అన్ని విషయాలలో సంఘాభివృద్ధి కొరకు అయా వర్ధిల్లే విధముగా మార్పణలు ఉంటూ
ప్రభా మేము నిన్ను స్తుతించేవారుగా మమ్మల్ని ఉంచండి అయ్యా. మాకై వాడుకునే రూకలు వ్యర్థమే ప్రభా తండ్రి. అయ్యా నీకై అప్పుగా ఇస్తే అయా పైలోకం మందు లోపము లేక ఉంటాయని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని సెలవిచ్చిన తండ్రి స్తోత్రములు ప్రభా. అయ్యా మరి మొదటి ఆదివారం ఆరాధనలోనికి ప్రభా వారు కష్టములో నుంచి అయా వారి వ్యాపారాల్లో నుంచి అయా సమస్తములో నుంచి ప్రభా నీకు అర్పణలు తెచ్చిన వారమై ఉన్నాం ప్రభా తండ్రి. అయా మా అందరి అర్పణలను ప్రభా మీరు ఆశీర్వదించండి అయా తండ్రి. మరి ప్రథమ ఫలములు అలాగే గుప్పెల బియ్యం ఎవరెవరు ఏ ఏ రీతిగా అయా నీకు అర్పణలు తీసుకొచ్చిన వారై ఉన్నారు ప్రభా. ఇదిగో మనఃపూర్వకముగా నీకు అర్పణలు అర్పించేవా అయా ఉన్నారు. ప్రతి ఒక్కరి అర్పణను మీరు అంగీకరించి ఆశీర్వదించి రావాల్సిన దీవెనలు మెండుగా మాకెల్లరికూ మీరు అందించమని మా అందరి కొరకు కానుకగా వచ్చిన యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మరి